సంగబనం కూర్చోబెట్టు The great son of India, Ambedkar, Ambedkar, great son of India, Ambedkar, Ambedkar, అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. అందరు కూలండి రమేష్ అందరూ నేను పెడతాది ఇంకా పెట్టాలి बारी साहब और बारी भी आकाश गाరు दावी విశ్వమానవుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్న లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులు, కాంగ్రెస్ పార్టీ పదాధికారులు, మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అందరు నా కార్యకర్తలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, ప్రపంచ మేధావి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పక తప్పదు. వారు రచించినటువంటి రాజ్యాంగం మరి ఈ దేశానికి ఎంతో ఉపయోగపడంగా నేను భావిస్తూ ఉన్నాను. హిందువులకు గీత ఉంటే, ముస్లింలకు ఖురాన్ ఉంటే, మరి క్రిస్టియన్కు గీత ఉంటే, ఈ మూడు కలయికలను భారతదేశంలో ఏకం చేసేదే మరి భారత రాజ్యాంగం అని చెప్పి సగర్వంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. 134వ జయంతి సందర్భంగా మరి ఉదయపూర్వక శుభాకాంక్షలతో పాటు రానున్నటువంటి రోజుల్లో రాజ్యాంగం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో కూడా ఉన్నది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే మన దేశం బాగుపడుతుంది, మరొక 100 సంవత్సరాలకు ముందు పోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను. జై హింద్. రాజ్యాంగం అయితే స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర ఫలాలను ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి సమన్యాయం జరిగే విధంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం ద్వారానే ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు సుఖ సంతోషాలతోని జీవించడం జరుగుతుంది. మరి ఆనాడు అంబేద్కర్ గారు మరి ఎన్నో ఒడిదొడుకులు కూడా అనుభవించి మరి ఈ యొక్క కష్ట నష్టాలను నా యొక్క జాతి కానీ మరి యొక్క వర్గాలు కానీ అనుభవించద్దని మరి వారు ఒక ముఖ్య ఉద్దేశంతో
భారత రాజ్యాంగం పొందుపరచడం ద్వారా మరి ఈరోజు మనమందరం కూడా స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నాం. మరి వారి యొక్క జయంతి సందర్భంగా మరి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని ప్రజాస్వామ్యవాదులు, భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు, పాత్రికేయ సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఈరోజు ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం ఇంత పటిష్టంగా ఉందని చెప్పారంటే అది కేవలం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి యొక్క రాజ్యాంగ ఫలమని చెప్పక తప్పదంటున్నారు. ఆనాడు దేశ స్వాతంత్రం మరి మనమే కానీ అటు పాకిస్తానే కానీ దేశ స్వాతంత్రం పొందిన పరిస్థితులలో ఇవాళ భారతదేశం ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రజాస్వామ్యయుతంగా. అంటే ఇంత ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు మారటానికి ఏదైతుందో అది కేవలం రాజ్యాంగ పీఠిక మాత్రమే ప్రధానమైనటువంటి మూలం అని చెప్పగలం. అటువంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేటువంటి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఒక ఘనత వాళ్ళకి మన కేవలం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి తగ్గుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అమలు చేయబడుతున్నటువంటి ఏ కార్యక్రమమైనా కానీ అది అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ ఫలాలే కానీ ఏవైనప్పటికీ కూడా ఏదైతుందో వాటికన్నింటికీ మూలం మరి భారత రాజ్యాంగం. మరి అటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా కొన్ని రాజకీయ శక్తులు మరి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో మనకు తెలియదు కాదు. వీళ్ళ ప్రజాస్వామ్యవాదులం అందరం కూడా ఏదైతుందో భారత రాజ్యాంగ పటిష్టత కొరకు పాటుపడి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకోగలిగినప్పుడు మాత్రమే భారతదేశ సమగ్రత అనేది కాపాడగలుగుతాయని చెప్పండి. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక భారత పౌరులు వాళ్ళు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎవరైనా కానీ అందరము సమానమని తెలియజెప్పేటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని అందించింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి. వల్ల దాన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా మన బెల్గాం సమావేశంలో ఏదైతున్నదో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మన జాతీయ నాయకులు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఈ విధంగా దేశ స్వాతంత్రానికి మూలం మరి పోరాటం జాతిపితగా గుర్తింపు పొందినటువంటి ఒక మహాత్మా గాంధీ గారు ప్రధానమైతే మహాత్మా గాంధీ గారి తర్వాత ఈ దేశ పటిష్టతకు మనకు బాట వేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి జై భీమ్, జై బాపు, జై భీమ్, దాంతోపాటు జై సంవిధాన్. మన జై సంవిధాన్ రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రమే ఏదైతుందో ఈ దేశ పరిరక్షణ సాధ్యమవుతుంది చెప్పండి. నిజమైనట్టు ఒక ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కానీ చెప్పంటున్నాం ఇలా రాజ్యాంగ నిబంధనలు మనం పాటించగలిగినప్పుడు, నైతిక విలువలు పాటించగలిగినప్పుడు మాత్రమే మరి నిజమైన ప్రజాస్వామ్యవాదులుగా భావించాల్సి వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఏదైతుందో వీళ్ళ గ్రామాన వీళ్ళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగింది. వీళ్ళ అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపడతారు. మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకోవడం అని చెప్పంటే మన భారతదేశ సమగ్రతను తలుచుకోవడం అని చెప్పంటే జయంతి ఉత్సవం మన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన అవకాశం కల్పించినందుకు మరి కార్యక్రమం ముఖ్య అతిథులు పెద్దలు మిత్రులు లక్ష్మణ్ గౌర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వీళ్ళందరం కూడా కాంగ్రెస్ వాదులం అందరం కూడా చెప్పంటున్నాం ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించడం అని చెప్పారంటే వారు మనకు అందించిన రాజ్యాంగ నిబంధనలు పాటించగలిగినప్పుడు మాత్రమే వారికి నిజమైనటువంటి గౌరవం మనం కల్పించిన వాళ్ళం అవుతాం అనే ఒక భావన వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై అంబేద్కర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట ఇందిరాభవన్లో పూజ్యులు గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు మహోన్నతమైనటువంటి ఒక మహానాయకుని యొక్క జయంతి కార్యక్రమం ఈరోజు ఇందిరాభవన్లో గొప్పగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ దేశం కోసం ఏదైతే
గొప్పగా రాజ్యాంగాన్ని అందించి భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాన్ని అన్ని ఫలాలు అందరికీ అందే విధంగా ఒక చట్టాన్ని రూపొందించి ఈరోజు ఇంత శాంతియుతంగా ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు భారతదేశం ఉన్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా వారు అందించినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా ఈరోజు భారతదేశం నడుస్తుంది. మరి దానిలో భాగంగా మరి వారు చేసినటువంటి సేవలు కానీ వారు ఇచ్చినటువంటి సందేశం కానీ గొప్పదని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ రోజు వారు రాజ్యాంగం రాసే ముందే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా కూడా సొంతగా జనాభా ప్రతిపాదన విడిపోవాలనుకుంటే రాజ్యాంగంలో చట్టం చేసినారు. పార్లమెంట్లో ఆ చట్టాన్ని చేసుకుని కొత్త రాష్ట్రంగా ఏర్పడేటువంటి అవకాశాన్ని ఇచ్చినారు. ఆ రోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడే ఆ ఆలోచన చేసినాడు అంత గొప్పగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ప్రభుత్వంలో పెద్దలకు మనవి చేసుకుంటూ ఆ మహనీయుని యొక్క ఏదైతే సేవలు కానీ వారు అందించినటువంటి సమాజానికి అందించినటువంటి రాజ్యాంగపరంగా ఆ రాజ్యాంగాన్ని కానీ రక్షించుకునేటువంటి అవసరం మనకు ఉన్నది. కాబట్టి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కూడా జగిత్యాల జిల్లాలో ఏ జిల్లాలో జరిగినంత పెద్ద ఎత్తున మన పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాలకు కూడా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా జగిత్యాల జిల్లాలో జై బాపు, జై భీమ్ భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని జై బాపు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమం పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలో మన గ్రామాన మరి పెద్ద ఎత్తున పెద్ద జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ అన్ని జిల్లాలకు ఆదర్శంగా ముందుకు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు పిలుపునిచ్చుకుంటూ ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి చిన్నకర శక్తులు రాజ్యాంగాన్ని ఏదో విధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఆలోచన చేసినటువంటి ఆ ఆలోచనని తిప్పికొట్టాలని చెప్పి రాహుల్ గాంధీ నిర్ణయాన్ని మనం గ్రామాన్ని తీసుకుపోవాలని చేసుకుంటూ మరొక్కసారి మహోన్నతమైనటువంటి అంబేద్కర్ జయంతికి ప్రతి ఒక్కరికి